థ్యాంక్ యూ ప్రశాంత్. నిజంగా దేవుడు మనకి ఒక సాయంకాలం వేళ ఈ విధంగా కూడుకొని మనం దేవుణ్ణి ఆరాధించగలడానికి పాటల ద్వారా మరి నేనైతే హృదయపూర్వకంగా చెప్తున్నా. ఆ పాటలు పాడుతున్న పరిశోధించుము అన్నప్పుడు నన్ను నేను ఫస్ట్ పరిశోధించుకుంటున్నా. చాలా బాగా అనిపించింది. పాటలు పాడుతూ ఉన్నప్పుడు పాడడమే కాదంట, కానీ నేను విన్నది ఏంటంటే ఆ పాటలు అంటే మన జీవితంలో నిజంగా ఉన్నాయో లేదో పరీక్షించుకుంటూ వాడాలంటే. చాలా మంది ఏంటంటే పాటలు ఎక్కువ వాడతారు. పాటలో ఉన్నటువంటి భావం వాళ్ళ జీవితంలో ఉందో లేదో అని పరీక్షించుకుంటూ పాడడం చాలా తక్కువ సార్లు నేను అబ్జర్వ్ చేసింది. ఎక్కువ యవ్వనస్తులు ఏంటంటే తక్కువగా దాన్ని ఆలోచిస్తూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు. యాక్చువల్ సాంగ్ కూడా ఇంటర్ప్రిట్ చేస్తూ పాడడం ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ అప్పుడే దాని ట్రెమెండస్ టేస్ట్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ అన్న. ఈ యొక్క సమయంలో మనకున్నటువంటి ఒక ప్రోగ్రామ్ కోసమే దేవునికి నేను రాత్రి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అన్న ఏంటంటే నాకు తమ్ముడు మీరు తీసుకోవాలి, దేవుని వాక్యాన్ని షేర్ చేసుకోవాలన్నప్పుడు నేనేంటంటే నాకు టైం తక్కువ ఉంది, ఎట్లా ప్రభావ అని నేను చేయలేనేమో అన్నప్పుడు అన్న కూడా తమ్ముడు పర్లేదు ఒక 10 minutes అయినా అన్నప్పుడు ఐ రియల్లీ డిపెండెడ్. ఒక క్వశ్చన్ వచ్చింది, అవకాశం వచ్చినప్పుడు ఎందుకు మరి అని చెప్పేసి నైట్ దేవుని దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు నాకుతో పంచుకున్న మాటల్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని చాలా ఇష్టపడుతూ ఉన్నాను. ఒకవేళ రాసుకోగలిగితే నోట్స్ లేకపోయినా నోట్ ప్యాడ్ ఏమైనా ఉంటే దాంట్లో ఫోన్లో కానీ చిన్నగా నేను మీతో దేవుడు మాట్లాడిన విషయాలను రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వాక్య భాగం అందరికి తెలిసిందే, కానీ తెలిసింది అన్నట్టు కాకుండా కొత్త వేలో పర్స్పెక్టివ్ ఆఫ్ సీయింగ్ ఆఫ్ దట్ ప్యాసేజ్ ఇన్ డిఫరెంట్ వే మనం స్టడీ చేయడానికి దేవుడిని సహాయం కోరుదాం పర్సనల్గా. ఆ విధంగానే దేవుని వాక్యంలోకి వెళ్దాం. అదేవిధంగా ఏంటంటే మనకు తెలిసినటువంటి ఒక అద్భుతమైన స్టోరీ ఏంటంటే స్టెఫెన్ గారు ఆయన ఆ యొక్క తన జీవితంలో ఎలా తను దేవునికి ఉపయోగపడి ఈ భూమి మీద జీవితాన్ని ముగించిండో ఆ సిచ్యువేషన్ మనందరికీ చాలా విజువల్. రాళ్లతో కొట్టబడి చంపబడి అంటే ఆయన కొట్టబడి చంపబడుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి చూస్తూ చనిపోయాడు ఆయన. అక్కడ పరలోకంలోనంటే ఆయన యేసుప్రభు వారు లేచి నిల్చోవడం ఆయన చూస్తూ ఉన్నాడంట. అప్పుడు ఆయన ప్రకాశవంతమైనటువంటి దేవదూత వల్ల కనిపిస్తూ ఉన్నాడు ప్రజలకు. అట్లాంటి మరణమును పొందినటువంటి వ్యక్తి స్టోరీ తర్వాత మనం చూసినప్పుడు ఏంటంటే ఒక 2-3 అధ్యాయులు ముందుకెళ్ళిన ఆ 6th చాప్టర్ యాక్ట్స్ 6th చాప్టర్స్ లో మనకేంటంటే స్టెఫెన్ గారి యొక్క స్టోరీ కనిపిస్తుంది. ఆ యొక్క 6వ అధ్యాయం దాటిన తర్వాత ముందుకెళ్తా ఉన్నప్పుడు ఆ తర్వాత పౌలు గారు ఇంకా కొన్ని దినాలు జనాలను అందరినీ క్రైస్తవులు అనబడిన వాళ్ళని ఈడ్చుకొచ్చుకుంటా ఏదో రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు ఆయన కూడా దేవుడి దర్శనం ఇస్తాడు. ఆ యొక్క ఏదైతే తను ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు ఇంకా అక్కడ ఆ యొక్క మిగిలిన క్రైస్తవులు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి వాళ్ళకు ఆ ఏరియాలో ఉన్న లీడర్స్ జూయిష్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లెటర్ ఇచ్చడానికి పోతా ఉంటాడు అన్నమాట. యాక్చువల్గా ఆ లెటర్ ఇవ్వడానికి వెళ్తా ఉన్నప్పుడు మార్గం మధ్యలోనే దేవుని దర్శనము కలిగి ఆయన దర్శనం ముందు దేవుడు మాట్లాడడం ఇదంతా మనకు తెలుసు. ఇదంతా జరిగిన తర్వాత ఈ అంత ముందు చాప్టర్స్ లో ఎక్కడంటే 6th చాప్టర్ తర్వాత 12th ముందు జరుగుతుంది అన్నట్టు. ఇదంతా జరిగిన తర్వాత ఏంటంటే అక్కడ ఈ విధంగా స్టెఫెన్ గారు చనిపోవడం అన్నది ఈ దేవుని యేసుక్రీస్తు నమ్మినటువంటి యూదులలో చాలా ఏమంటారు అస్థిరత్వాన్ని పెంపొందించేసరికి చెదిరిపోతారు. అక్కడికి చాలా డిస్ట్రిబ్యూటెడ్ వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. ఈవెన్ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ దేవుని వాక్యాన్ని ఏం చేస్తారంటే పంచడానికి, సువార్తను చెప్పడానికి ఉన్నోళ్ళు ఉన్న చోటల్లా చెప్పుకుంటా ఉంటారు అన్నట్టు. నేను ఇదంతా ఈ స్టోరీ మాత్రం ముందున్న పరిచయం మాత్రమే ఇస్తా ఉన్నాను, మనం ఇంకా మెయిన్ స్టోరీలోకి వెళ్ళలేదు. అయితే ఈ విధంగా వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ చెదిరిపోయినప్పుడు ఒక ఆయన ఏంటంటే ఫిలిప్ గారు ఎస్ ఆయన ఏంటంటే ఒక ప్రాంతాన్ని స్పెషల్గా వెళ్ళి అక్కడ సువార్త చెప్తాడు. అక్కడ నుంచి వస్తూ ఉంటాడు. తర్వాత పేతురు యోహాన్ గారు ఇద్దరు కలిసి వెళ్తారు. వాళ్ళిద్దరు కూడా సువార్త చెప్పి కొంతమందిని బలపరిచి వస్తూ ఉంటారు. అలా వాళ్ళు వస్తున్నప్పుడు పేతురు వస్తూ ఉన్నప్పుడు ఏంటంటే పేతురు గారు ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి పిలువబడతాడు అన్నట్టు. అక్కడ ప్రాంతంలో ఎవరు ఉంటారంటే ఈమె తబిత అనేటువంటి వ్యక్తి ఉంటుంది. ఆమె శిష్యురాలు అక్కడ ఆయన యేసుక్రీస్తు నమ్మి దేవుని భక్తులు ఎదుగుతున్నటువంటి ఆ యొక్క తబిత అన్నటువంటి అమ్మగారు ఏంటంటే చనిపోతుంది. ఆమె చనిపోయి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలోకి పేతురు గారు వెళ్తారు అన్నట్టు. పేతురు గారు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఆశపడుతూ ఉంటారు, ఇదిగో తబిత గారు చనిపోయారు అని చెప్పేసి ఆయనకు చెప్తా ఉంటారు. ఆమె గుట్టిన బట్టలని చూపిస్తూ ఉంటారు. ఆమె చేసినటువంటి పరిచర్యల గురించి ఆయనకు చాలా ఇంట్రొడక్షన్ ఇస్తూ ఉంటారు. మేబీ నేను అనుకుంటాను పేతురు గారి హృదయంలో ఎంత బాగా పరిచర్య చేసినటువంటి వ్యక్తిని నేను కలుసుకోవడం చాలా హ్యాపీ అని ఆయన హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. అందరిని బయటకు పంపించేసి అక్కడ
ఆయన లోపలికి వెళ్ళేసి మోకాళ్ళు ఉంటాడంట. మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేసి తబితను పిలిచినప్పుడు ఆమె లేస్తుంది. ఆమెను మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తాడు. అప్పచెప్పేసి ఒక చర్మకారుడైనటువంటి సీమోన్ గారి ఇంటికి వెళ్తాడు. నేను చాలా స్టోరీ మధ్య మధ్యలో స్కిప్ చేస్తా ఉన్నాను, హైలైటెడ్ పాయింట్స్ తీసుకుంటాం. ఆ చర్మకారుడైనటువంటి సీమోన్ గారి ఇంటికి వెళ్ళి చాలా రోజులు అక్కడ స్టే చేస్తాడు. ఈయన ఏంటంటే చెరువు పక్క సముద్రం పక్కన ఉన్నటువంటి ఇల్లు ఈయనది, ఈ సీమోన్ గారిది. అక్కడ ఉంటా ఉన్నప్పుడు మన స్టోరీలోకి వద్దాం. దేవుడు ఒక దర్శనం ఇస్తాడు. ఎవరికంటే పేతురు గారికి. ఈ దర్శనం కంటే ముందు ఇంకొక దర్శనము కొర్నేలు అనేటువంటి ఇటలీ పటల ముందు ఉన్నటువంటి వ్యక్తి అని ఆయన గురించి మనకి ఇంట్రొడక్షన్ లో ఉంటుంది. ఈయనకు పేతురు గారికి వచ్చిన దర్శనం ఏంటంటే ఈయనకు ఫుల్ ఆకలి అవుతుంది. మేడ మీద ప్రార్థన చేస్తూ ఉంటాడు, కానీ ఆకలి అవుతూ ఉంటుంది. అసలు మనకు ఎక్కువ శోధింపబడేది ఏంటంటే, నేను అనుకుంటాను ఫుడ్ కాడ ఎక్కువ శోధింపబడతానేమో అని. ఆయన మరి అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన దర్శనం ఏంటంటే, ఒక దుప్పటి అంట ఆకాశం నుంచి ఇట్లా వచ్చి దాని మీద రకరకాలైన చతుస్పాదక జీవులు అన్నీ ఉన్నాయంట అన్ని. అప్పుడు ఒక స్వరం వినిపిస్తుందంట, పేతురు వీటిని చంపుకొని నువ్వు తినేసేయని, నీకు నచ్చినవి తినేసే అన్నట్టుగా ఆ స్వరం వినిపిస్తా ఉన్నప్పుడు పేతురు గారంట ఒక మాట అంటారు. ఆయన ఏమనంటే, ఈ అపవిత్రమైనటువంటి వాటిని నేను ఎన్నడన్నా తిన్నానా? ఇవి నాకు నేను తినడానికి నేను ఐఎమ్ నాట్ డెడికేటెడ్ టు ఈట్ అన్నట్టుగా మాట్లాడుతాడు. అది అపవిత్రమైంది, నేను అవి తిన్నా అన్నట్టుగా మాట్లాడుతాడు. అప్పుడు ఆ స్వరం, దేవుని స్వరం ఏమంటదంటే, దేవుడు పవిత్రపరిచినటువంటి వాటిని నువ్వు అపవిత్రము అన్నట్టుగా ఎంచకు అన్నప్పుడు ఆయనకు అది అర్థం కదా ఆ స్టోరీ. అప్పటికి ఆయనకు అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా ఒక ముగ్గురు మనుషులు ఆయన ఇంటికి వచ్చి అక్కడ ఈయన కోసం వెతుకుతారు. సీమోన్ అనబడిన పేతురు అనేటువంటి వ్యక్తి మీ ఇంటి దగ్గర ఉన్నాడని మా సార్ పంపించిందండి అని చెప్పేసి నమ్మకమైనటువంటి సైనికులను ఇచ్చి కొర్నేలి గారు పంపిస్తారు అన్నట్టు. అలా పంపించినప్పుడు కథ మొదలవుతుంది. మనం ఒకవేళ మీరు చూడాలనుకుంటే 10వ అధ్యాయము అపోస్తలుల కార్యములు. ఎస్, అక్కడ 9th verse నుంచి చూసినప్పుడు ఏంటంటే మనకి ఈ స్టోరీ అనిపించింది. నేను చదువుతాను. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచును. అందులో భూమి మీద నుండి సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైన అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడును తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని మరలా 2 మారు ఆ శబ్దం అతనికి వినబడను. ఇలాగ 3 మారు జరిగాను. వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడను. దీని తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే 17th నుంచి 22 వరకు కూడా వాళ్ళు రావడం, ఆ దర్శనం అయిపోయి దర్శనం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈయన ఇన్వైట్ చేయడానికి వచ్చినటువంటి కొర్నేలి గారి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తులు కనిపిస్తారు మనకి. నేను థీమెటికల్ గా కానీ వెళ్ళట్లేదు, అయితే అందుకని నేను అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్లు ఇంకా తీసుకురావట్లేదు. అందుకని 23rd తర్వాత ఏంటంటే వాళ్ళు అక్కడికి ప్రయాణమై యుప్పే వారైన కొందరు సహోదరులు అంటే ఈయన ఇప్పుడు స్టే చేస్తున్న ఇంటి దగ్గర నుంచి కొంతమంది బిలీవర్స్ తో కలిసి అక్కడికి వెళ్తాడు అన్నట్టు ఆ ప్రాంతానికి. రైట్, 23 నుంచి అమ్మా, ఎవరైనా దీన్ని 23 నుంచి. మర్నాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాడు. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళారు. మరునాడు వారు కైసరులో ప్రవేశించారు. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండేను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాడు. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువు, నేను కూడా నరుడనే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచూ లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండటం చూచాను. అప్పుడు అతడు అన్ని జాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వాణ్ణి ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియదు. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడినైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చింది గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితువో దానిని
గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి థ్యాంక్ యూ అన్న. ఇక్కడ ఇది మనం చూస్తా ఉన్నప్పుడు ఎక్కడ మేబీ మీరు అందరికి ఆల్రెడీ చూసుంటారు. 23 నుంచి ఇప్పుడు చదవబడినటువంటి ఈ యొక్క వచనాలలో ఇది ఏ ప్రాంతంలో ఈ యొక్క సిచ్యువేషన్ అనేది జరుగుతూ ఉంది? ఎవరైనా సరే ఎక్కడ జరుగుతుంది? ఏ ఊర్లో లేదంటే ఏ ప్రాంతంలో? కైసరియా ప్రాంతంలో. ఇంకా ప్రశాంత్ మీరేమైనా? కైసరియాలోనే. ఓకే, ఇందులో ఒక కొత్త క్యారెక్టరు ఒక విధమైనటువంటి రెస్పెక్ట్ చేస్తా ఉన్నాడు. మేబీ ఆయన ఎవరని మీరు చెప్తారు? ఓకే, ఇక్కడ ఎవరెవరిని మనం చూడగలుగుతా ఉంటాం? ఒకవేళ మీరు ఈ ప్యాసేజ్ లో మనం అక్కడ ఉన్నాం అనుకుంటే మనం ఎవరెవరిని చూస్తాం? ఒకటి పేతురు, కొర్నేలి గారు. చెప్పాలంటే సింపుల్ గా ఒక స్పీకర్ అంటే పేతురు, డెలిగేట్స్ అంటే అన్బిలీవర్స్ అంటే స్టూడెంట్స్ అనుకో, వాళ్ళు వచ్చారు కూర్చున్నారు. వాళ్ళందరినీ ముఖ్య స్నేహితులందరినీ పంపించి వీళ్ళ స్పీకర్ తీసుకురావడానికి స్పీకర్ ఇన్ఛార్జ్ వాళ్ళు పిలిపించారు. అక్కడ కొర్నేలి ఆల్రెడీ ప్రిపేర్డ్ ద హాల్ అండ్ కమిటీని, అంటే ఆ హాలు స్టేజ్ మొత్తం రెడీ చేసిండు. స్పీకర్ని పిలిపించుకున్నాను, వాకింగ్ చెప్పి అంటే గాస్పుల్ షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సందర్భంలో జరుగుతున్న సంఘటన. ఎస్ అన్న, థ్యాంక్ యూ. నిజంగా అన్న చెప్పింది, మీరు చెప్పింది కూడా రైటే. అక్కడ ఏంటంటే పేతురు గారు కనిపిస్తూ ఉంటారు. ఆయనతో పాటు వచ్చిన కొంతమంది శిష్యులు, ఆయన వెంబడిస్తున్నటువంటి వాళ్ళు, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి సహవాసం కలిగిన వాళ్ళు, ఇంకొంతమంది అన్బిలీవర్స్. కొర్నేలి గారు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, ముఖ్య స్నేహితులు, చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ని ఇన్వైట్ చేశాడు ఆయన. వాళ్ళందరూ కనిపిస్తా ఉన్నారు అక్కడ. నేను ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూను బేస్ చేసుకుని 10వ అధ్యాయం 23వ వచనం రెండింటిని కంపేర్ చేస్తూ చూసినప్పుడు ఒక ప్రశ్న వేసుకున్నాను. అసలు దేవుడు ఎవరిని పంపిస్తాడు, ఎందుకు పంపిస్తాడు అన్నటువంటి ప్రశ్న వేసుకున్నాను. అప్పుడు నాకు అనిపించినటువంటి జవాబు పేతురు గారి జీవితంలో నుంచి, నిజంగా అసలు పేతురు గారు అబద్ధం ఆడుతున్నటువంటి వ్యక్తి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ముమ్మారు కోడి కూసిందాక కూడా నువ్వు ఒప్పుకో అని చెప్పేసి అన్నప్పుడు, కానీ ఇంకోసారి అయితే కత్తి పక్కన పెట్టుకొని ఇంకో అవతల ఉన్నటువంటి వ్యక్తిని తలక పెడతాడు కానీ, గొంతుక పెడతాడు కానీ పక్కకి చెవి తిరుగుతుంది. ఆయన ఇట్లా అంటాడేమో మేబీ. కానీ అలాంటి క్యారెక్టర్, మంచి రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్, ఒకసారి తిరిగి మళ్ళీ చేపలు పట్టుకుని పోదాని తిరిగి రిటర్న్ పోయినటువంటి పర్సన్ ఇప్పుడు దేవుడు ఇక్కడికి పిలుచుకొచ్చిండు అన్య జాతి మధ్యలోకి తీసుకురావడంలో ఆయన పేతురు గారి యొక్క ఏంటంటే ఆయన యొక్క రోల్ ఏం చేశాడంటే దేవునితో ఎక్కువ సార్లు గడిపి ఉన్నాడు. నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఆయనతో ఎక్కువ ఎవరు గడుపుతారో ఆయనకి ఇష్టమైన ప్రాంతానికి ఆయన పంపుతాడు అన్నటువంటి విషయాన్ని ఈ 10వ అధ్యాయం 23వ వచనం నుంచి ఇక్కడ జరిగిన ఈ పోర్షన్ లో ఉన్నటువంటి దానితో కంపేర్ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి అన్యజనులైనటువంటి కొర్నేలి రిలేటెడ్ వాళ్ళకి చెప్పడానికి ఒకరు కావాలి. ఎవరు కావాలి అని చూసుకున్నప్పుడు ఆయనకు దగ్గరగా ఎవరు ఫెలోషిప్ లో ఉన్నారు, చెప్తే వినటోళ్ళు ఎవరు ఉన్నారు ఆయనకు అని చూసినప్పుడు పేతురు గారు ఉన్నారు. పేతురు గారిని ఏర్పరచుకొని ఇక్కడ కొర్నేలి గారికి దర్శనం ఇస్తాడు, అక్కడ పేతురు గారికి దర్శనం ఇస్తాడు. అయితే దేవుడు ఎంత మంచి రోడ్ క్రియేట్ చేస్తాడంటే మళ్ళీ పేతురు గారు వెళ్ళి మీరు అన్యులు కదా, మేము దగ్గర మేము కూర్చోము తినము అని ఏమైనా రిజెక్ట్ చేస్తాడేమో అని చెప్పేసి ఆ దుప్పటి మీద వచ్చినటువంటి ఫుడ్ ఏంటంటే ఆయన ఇక్కడ ఇది అర్థం కానీ అది ముందుగా ఇస్తాడు అన్నట్టు. ఏమనంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తుండు హూ ఐ యామ్ టు డినై యూ అన్నట్టుగా. దేవుడే వాళ్ళను ప్రేమించి వాళ్ళని అంగీకరిస్తున్నప్పుడు దేవుని సేవించేటోళ్ళం మనం వాళ్ళని డినై చేయడానికి ఎంతటోళ్ళం? హూ ఎవర్ మేబీ వాళ్ళు బిలీవర్స్ ఆర్ అన్బిలీవర్స్. వాళ్ళు ఇప్పుడు అన్బిలీవర్స్ ఏమో, ఫ్యూచర్ లో దేవుని అనుకుంటారేమో, వాళ్ళని మనం డినై చేస్తున్నామేమో అన్నటువంటి విధానంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా ఇక్కడ అంటాడు అదే మాట. ఆయన డైరెక్ట్ అంటాడు ఇప్పుడు రాగానే అన్న చదివాడు దాంట్లో, అసలు యూదుడు ఎవడు కూడా అన్యులతోనే సహవాసం చేయడు, తిండి తినడు, ఏం చేయడు. కానీ దేవుడు నాకు ఇది ముందే అర్థం చేసుకోనికి సాయం చేశాడు. అసలు మీరు ఎందుకు నన్ను పిలిపించారో అని డైరెక్ట్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాడు. దేవునితో గడిపిన వాళ్ళను దేవుడు తనకు ఇష్టమైనటువంటి ప్రాంతానికి పంపుతాడు. నా మొదటి పాయింట్, దేవునితో గడిపినటువంటి వాళ్ళను తనకిష్టమైనటువంటి ప్రాంతానికి పంపుతాడు. అదేవిధంగా ఆయన దేవునితో గడపడం అంటే ఏంటి
అది మనందరికీ చాలాసార్లు వినుంటాం, కానీ చాలాసార్లు మర్చిపోయి ఉంటాం. ఎందుకంటే దేవునితో గడపడం అంటే ఏంటి, లోకంలో గడపడం అంటే చాలా సింపుల్గా చెప్పేసేమో. ఒకప్పుడు అంటే పౌల్ గారు అంటాడు ఏమనంటే, నేను లోకంలో ఉన్నప్పుడు లోకంకి ఎంత పిచ్చిగా ఉన్నానో, ఎంత క్లోజ్గా ఉన్నానో, దేవునిలోకి వచ్చినాక దేవునితో కూడా అంత పిచ్చిగా ఉండాలి నేను అంటాడు. ఎప్పుడైతే ఆయన దేవునిలోనికి వచ్చిండో లోకంతో ఎంత అసలు తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు, మీన్స్ యేసుక్రీస్తులోనికి రాకముందు ఆయన యూదుడిగా ఉన్నప్పుడు కానీ, ఆ యొక్క సిద్ధాంత పరంగా ఉన్నప్పుడు కానీ, అటు ఎట్లా ఎంత స్ట్రాంగ్ ఉన్నానో ఆయన వదిలేసి ఇప్పుడు క్రీస్తులోకి వచ్చినాక అంత స్ట్రాంగ్ ఉండాలంటాడు. మరి దేవునితో గడపడం అంటే ఏంటి, మనం ఇప్పుడు ఏం అర్థం చేసుకోవచ్చు? ఎవరైనా చెప్పవచ్చు, పృథ్వీ ప్రశాంత్ అన్నలేదురైనా. దేవునితో గడపడం అంటే ఏంటి, ఎలా, ఏదన్నా రూట్ ఉందా మనకేమన్నా? ఆయన ఇచ్చిండు ఆయనతో గడపడానికి ఏమన్నా? చాలా స్పీడ్గా చెప్పాలి, మనకు టైం తక్కువ ఉంది కాబట్టి. ఎక్సలెంట్ ఆన్సర్, ప్రైమరీ వాక్యం. ఇంకా ప్రేయర్, సూపర్. ఇంకా ఫెలోషిప్, అద్భుతంగా వచ్చినాయి. ఇంకా ఇంకా సూపర్. ఓ ఇంకా అద్భుతం, సూపర్. ఇంకా ఎస్, మీరు చెప్పిన రైట్. ఒక విశ్వాసి దేవునితో గడపడం అన్నట్టు ప్రాముఖ్యంగా ఇంకెన్నెన్నో ఉండొచ్చు. ప్రాముఖ్యంగా ఏంటంటే ప్రార్థన, సహవాసము, వాక్యము. ఎస్, ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఉండాల్సినవి, మెయిన్గా ఉండాల్సినవి ఏంటంటే దేవుని వాక్యము, దాని ద్వారా మనం జీవం పొందుకుంటాం. ఆయనతో సహవాసము, ఆయన బిడ్డలతో సహవాసము, తద్వారా లోకంలో ఉన్నటువంటి కొన్నింటిని జయించడానికి, చాలా విషయాలైనటువంటి లోక సంబంధమైన విషయాలను వదిలిపెట్టడానికి, దేవునికి దగ్గర కావడానికి ఫెలోషిప్ యూజ్ అవుతుంది మీన్స్ సహాయం చేస్తాడు దేవుడు ఫెలోషిప్ ద్వారా. ఇంకా ప్రేయర్. ఎస్, ప్రేయర్. దేవుని వాక్యము, సహవాసము, ప్రేయర్ ద్వారా ఏం చేస్తాము, దేవునికి మన విన్నపములను చెప్పుకుంటాం అన్నట్టు. ఒక డిఫరెన్స్ కూడా నేను ఇక్కడ మీకు తెలిసిన ఇవ్వాలనుకుంటున్నా. వాక్యం చదవడము, ప్రార్థనకు డిఫరెన్స్ ఏమైనా? ప్రశాంత్. ప్రేయర్ అంటే మనం చెప్తాం దేవునికి. ఓకే, సూపర్. వాక్యం అంటే దేవుడు మనకు చెప్తాడు, మనతో మాట్లాడతాడు. ఎస్, కానీ దేవుడు ఏంటంటే చాలా సార్లు మనం తెలుసు ఈ విషయాలు, నిజంగా సూపర్. అయితే చాలా సార్లు ఏంటంటే దేవుడు చెప్పాలనుకుంటాడు, కానీ వినడానికి ఎవరు రెడీగా ఉండాలి? ఎస్, థ్యాంక్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, అర్థం కానికైనా కానీ ఇప్పుడు తమ్ముడికి ఫోన్ వస్తుంది, వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఇక్కడ తిని లిఫ్ట్ చేయలేడు అనుకో, వాళ్ళు మాట్లాడాలనుకున్న విషయం పృథ్వీకి తెలియదు. దేవుడు చాలా విషయాలను మనకు చెప్తా ఉన్నప్పుడు ఏంటంటే, చెప్పాలని ఆశపడతా ఉన్నప్పుడు ఏంటంటే, ఐఎమ్ నాట్ రెడీ, నేను దేవునితో సహవాసం లేదు కాబట్టి దేవుని మాటలు నాకు వినబడి, ఒకవేళ వినబడితే పేతురు గారు లేక దేవుని మాటలను విని ఆ మాటలకు తగ్గట్టుగా ఆయనకి ఇష్టమైన జనులు ఎక్కడనో, ఆయనకి ఇష్టమైన వాళ్ళు అంటే మనం ఇష్టమే, మనల్ని ప్రేమిస్తాడు, ఇంకా ఆయన నమ్మని వాళ్ళని కూడా ప్రేమిస్తాడు, ఆయన మంచి ఇంకెక్కువ ప్రేమిస్తాడు. ఎందుకంటే వాళ్ళు నశించి నరకం పోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. అందుకని ఆయనతో ఉన్న వాళ్ళు, ఆయన మాటలు వింటూ నడుస్తున్నటువంటి వాళ్లకు ఆయన ఆజ్ఞాపిస్తాడు త్రూ వాక్యం కానీ, సహవాసంలో ఉన్నప్పుడు కానీ, ఆయన సేవకుల ద్వారా కానీ, రకరకాల విధానాలు, దేవుడు మాట్లాడినటువంటి విధానాలు అనేకలు ఉన్నప్పుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు. అదేవిధంగా మనం ఆ 34 నుంచి 10వ అధ్యాయం 34 నుంచి 43 మధ్యలో చూసినప్పుడు ఏంటంటే 11వ అధ్యాయం 34 నుంచి 43 వరకు మనం చూసినప్పుడు ఏం కనిపిస్తుంది అంటే, మనకు మొత్తము పేతురు గారు స్టార్ట్ చేస్తారు ఏంటి, దేవుని గురించిన సువార్త. ఇప్పుడు చాలా మందిలో మనం చూస్తా ఉంది, సువార్త చెప్పమంటే అద్భుత కార్యాలు అంటూ. నిజమే, నేను దీని గురించి మాట్లాడడానికి నేను యోగ్యుడిని కాదేమో, కానీ దేవుడు నా నోట ఎందుకో మరి మాట్లాడాలని ప్రేరేపిస్తున్నప్పుడు చాలా మంది ఏంటంటే, యూ విల్ గెట్ ఎక్సలెంట్ మనీ బ్లెస్సింగ్స్, అలా లేకపోతే నిన్ను దేవుడు ఆశీర్వదించాలనుకుంటుండు. ఫిజికల్ గా మనకేం అవసరమో మన అవసరతలను మెయిన్ గా ఫోకస్ చేసి చెప్తా ఉన్నప్పుడు, నేను చాలా సార్లు నాకు ఇది వెలగలేదు, ఈ మాట నాకు వెలగలేదు చాలా సంవత్సరాలు కూడా. కొన్నిసార్లు దేవుడు ఏంటంటే రీసెంట్ గా చూస్తున్నప్పుడు కానీ, అవును నిజమే కదా, దేవుని వాక్యం కదా ప్రాధాన్యము, ఆయన పరలోక సంబంధమైన విషయాలు, ఆయన సువార్త కదా, సిలువ కదా ముఖ్యము, కానీ ఏం బోధిస్తున్నారు? లక్షల కోట్ల మంది వింటా ఉన్నప్పుడు పెద్ద పెద్ద స్పీకర్లు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళని ఫాలో అయ్యేటోళ్ళు లక్షలలో ఉంటారు. ఈవెన్ అన్బిలీవర్స్ ఫ్యామిలీలో కూడా వాళ్ళ వర్షిప్లు అంటే ఇష్టపడతారు. మరి వాళ్ళ వర్షిప్లు దేవునికి పరిచయం చేస్తా ఉన్నాయా, వాళ్ళని వర్షిప్ చేయడానికి పరిచయం చేస్తా ఉన్నాయా? మనం ఆ యాక్టివ్నెస్, ఆ అవేర్నెస్ అనేటువంటిది కలిగి ఉండాలి. ఇట్లా చర్చెస్ లో కూడా చూసినప్పుడు ఏంటంటే, కథలు చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు.
కథలు ఎట్లా అంటే ఒకటే వచనం తీసుకొని ఆ వచనంను జస్ట్ చెప్పేసి దాని తర్వాత మొత్తం ఏంటంటే అనుభవాలు లేకపోతే ఆ తర్వాత ఏదో జరిగిన సంఘటనలో చెప్తా ఉన్నారు. కానీ ఆ సంఘటనలను అవన్నిటిని ఎందుకు చెప్పాలి మనం బేసికల్ గా అంటే వాక్యం అర్థం కావడానికి, అవతలున్న వ్యక్తి విశ్వాసంలో బలపడడానికి మాత్రం మనం చెప్పడానికి ఉపయోగిస్తే బాగుండు. కానీ చాలా విషయాల్లో ఏమవుతుంది, డివేట్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ దేర్ ఫెలోషిప్ ఇస్ నాట్, ఐ థింక్ నేను నా ఆలోచన వాళ్ళ ఫెలోషిప్ దేవునితో లేదేమో, బట్ మనం ఆ విధంగా ఉండకూడదని దేవుడు ఈ విధంగా మనతో చెప్తా ఉన్నప్పుడు మరి మనం అక్కడ అట్లాంటి స్పీకర్లు ఉన్నటువంటి ప్లేసెస్కి వెళ్తా ఉన్నప్పుడు దేవుని వాక్యం ఎగ్జాక్ట్ గా ఉన్నట్టుగా వర్డ్ సెంటర్డ్ గా వస్తుందా లేదా అని మనం విచక్షణ జ్ఞానం కలిగిన వాళ్ళంగా యాజ్ ఎ యూ స్టూడెంట్ అండ్ యూ బిలీవర్ మనం ఎక్కడున్నా గానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ సెన్సిటివిటీని కలిగి వాక్యం ఉందా లేకపోతే ఏముందా అన్నటువంటి జ్ఞానంలో ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. అదేవిధంగా 44వ వచనంలో చూసుకున్నప్పుడు కూడా ఒక్కసారి 44వ వచనం మనం పేతురు ఈ మాటలు ఇంకా చెప్తుండగా అతను బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగేది. ఆమేన్. ఏంటి దేవుని మాటలు ఇంకా చెప్తా ఉన్నాడు, ఏంటి సువార్త చెప్తా ఉన్నాడు, దేవుని మాటలు చెప్తా ఉండే. ఏంటి అసలు దేవుని మాటలు ఏంటి, జీవాన్ని ఇస్తాయి అవి. దేవుని మాటలు అంటే ఏంటి, మరి ఆయన మాటలలోనే కదా జీవం ఉంది. నా మాటలు మనుషుల మాటలు చెప్పుకుంటా పోతే జీవం కలుగుద్దా, ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, సినిమా లెక్క ఉంటుందేమో, కానీ దాంట్లో జీవం లేదు. అవి కొద్దిసేపు అయినాక పోతాయి. అదాన్ని సమస్యలో నుంచి లేకపోతే దేవునిలో ఎదగడానికి ఏమాత్రం తోడ్పడాయి ఒకవేళ సొంత మాటలు అయితే. కానీ ఇక్కడ పేతురు గారు చెప్తుంది తన సొంత మాటలు కాదు, కానీ యోహాన్ గారు అంటారు 1వ పత్రికలో రాస్తూ, మేము ఏటినైతే కన్నవాటిని మేము విన్న వాటిని కన్నులారా వేటిని చూస్తుమో నా చేతులతో ఏదాన్ని ముట్టి తినో నేను ఏంది స్పష్టంగా నాకు ఎరిగినో సెకండ్ లైన్ జనరేషన్ వాళ్ళకి రాస్తా ఉండేమని మీకు కూడా అదే చెప్తా ఉన్నాను బాబు. దేవునిలో ఉండండి, ఆయన పక్షపాతమేం లేదు. ఇక్కడ 34 నుంచి 43 వరకు చూసినప్పుడు కూడా దేవుడు పక్షపాతి కాదు, దేవుడు సమాధానాధిపతి, దేవుడు ఇంకా కొన్ని గుణాలైన ఇక్కడ చెప్తా ఉంటాడు పేతురు గారు. ఒకవేళ చూడాలనుకుంటే కనుక 34వ వచనంలో పేతురు గారు చెప్తుంది, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఈ విధంగా దేవుని గుణాలు నేను 1-2 చెప్పాను అంతే. అయితే దేవుని గుణాలు అన్ని చెప్తూ వస్తూ ఉంటాడు. ఈయన హైలైట్ చేసుకోవట్లేదు, నేను దేవుని నమ్ముకున్నా, నేను చేపలు బంద్ చేసిన, అది బంద్ చేసిన, ఈయన టెస్ట్ మని షేర్ చేస్తలేడు, కానీ దేవుని యొక్క గుణాలను అక్కడ షేర్ చేస్తా ఉన్నాడు. ఈయన ఇప్పుడు ఇక్కడ కాళ్ళ మీద పడ్డప్పుడు కూడా ఏంటంటే నాకు అనిపిస్తుంది, ఒకవేళ నేనే కనుకుంటే అబ్బా అందరు నా కాళ్ళ మీద పడితే ఇంకెంత బాగుండు, అబ్బా నన్ను ఎంత గొప్ప చేస్తున్నారని నేను మేబీ అట్లా ఫీల్ అయిపోయినేమో, ఎగ్జైట్ అయిపోయినేమో మనుషుల గొప్పతనం కోరుకొని. కానీ పేతురు గారు అట్లా చేయలేరు. ఆయన ఏమంటాడు తెలుసా, నేను నీ లెక్క నేను కూడా మనిషిని లేవు అంటాడు, పైనకి లేవు, నేను నీ లెక్క మనిషిని అన్నప్పుడు ఎంత తగ్గింపు తత్వం కావాలా. అసలు దేవుని మాటలు చెప్పాలి, నా మాటలు బంద్ చేసుకోవాలి అన్నదానికి ఎంత అనుభవంతో ఎంత తగ్గింపు మాటలతో అయితే షేర్ చేసుకోగలుగుతాం. అసలు కొంతమంది ఇప్పుడు ఏమంటే వాళ్ళను స్పీకర్లను కానీ లేకపోతే విశ్వాసులను కానీ పొగుడుతా ఉన్నప్పుడు ఇంకొంచెం పొగిడితే బాగుండు, పృథ్వీ మంచోడు, పృథ్వీ ప్రశాంత్, అసలు వాక్యం అంటే తమ్ముళ్ళు తీసుకుంటారు, అనిల్ అసలు వాక్యం తీసుకుంటా ఉంటే అద్భుతంగా ఉంటది, అబ్బా ఇట్లాంటి సంతోషం ఇంకొస్తుందేమో అని ఆశపట్టేళ్ళు ఉంటారు. బట్ పేతురు గారు అంటుండు, స్టాప్ ఇట్, నన్ను కాదు మీరు పొగడాల్సింది, నేను నీ లెక్క మనిషినే, దేవుడిస్తే తప్ప నాగడికి వెళ్ళి వస్తుంది జ్ఞానం అన్నట్టుగా మాట్లాడుతూ ఆయన ఏమంటా ఉన్నాడంటే దేవుని మీదకి తీసుకొచ్చి దేవుని గుణాలని చాలా బ్యూటిఫుల్ గా ఆ గుణాలని చెప్తూ దేవుని యొక్క గొప్పతనం వాక్యం చెప్తా ఉన్నప్పుడు అంటే వాళ్ళల్లోకి పరిశుద్ధాత్ముడు శ్రీయుడు, పరిశుద్ధాత్మ అభిషేకం లాగా, పరిశుద్ధాత్మ బాప్తిసం లాగా వాళ్ళలోకి రావడము అసలు నాకు అనిపిస్తుంది. వాళ్ళు వాక్యం వింటా ఉన్నప్పుడు ఎంత ఆతురతతో ఉండుంటారు. ఆశలేని వాళ్ళకి వస్తుందా, ఆశలేని వాళ్ళకి అట్లా ఎక్కుతుందా మైండ్లోకి, అంత ఆతురతతో ఉండుంటారు వాళ్ళు. నేను అనుకుంటాను వాళ్ళు ఆ రోజు ఉపవాస ప్రార్థనలు ఉండరేమో, తిండి తిన్నోళ్ళు అయితే నిద్రపోతారు ఆ పాటికి. ఆ పక్కన ఎవరో కిటికీలో పౌల్ గారు బోధిస్తున్నప్పుడు కూర్చుండి కింద పడిపోయాడు, నా పేరు గుర్తొస్తలేదు, ఆ 3వ అంతస్తు నుంచి కింద పడిపోతాడు, మేబీ తిన్నాడేమో ఫుల్గా. ఆయన వీళ్ళు తినకుండా ఉపవాసం ఉండేసి ప్రార్థన చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు, సిద్ధపాటుగా ఉన్నారు. దేవుడు కొర్నేల్ గారికి దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనాన్ని పట్టుకొని నిద్ర లేదేమో, మరి ఆ దర్శనం వస్తేనంట కొంతమంది చెప్తా ఉంటారు సాక్ష్యాలలో, దర్శనము దేవుడు ఇచ్చింది అయితే నిద్ర పట్టకుండా చేస్తుంది. దేవుని యొక్క ఆ ప్రేరేపణ అట్లా ఉంటది, ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు అని. వీళ్ళు అట్లా సిద్ధపడి దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చారు, దేవుని గురించి వినడానికి ఆసక్తితో వింటా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ యొక్క స్వచ్ఛమైన వాళ్ళు ఆ మనసులో వింటా ఉన్నప్పుడు నిజంగా దేవుని ఒప్పుకున్నారేమో, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలోనికి వచ్చి వాళ్ళను
ఒప్పింపజేశాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క బాప్తిసంతో వాళ్ళు నిండుకున్నారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు రావడం బట్టి వీళ్ళకి ఏమైనా బెనిఫిట్ జరిగిందా? ఏమైనా జరిగింది అనుకున్నామా? ఏమై ఉంటుంది ప్రశాంత్? ఎస్, సూపర్, నిజమే. రక్షణ ఆనందం. ఇంకా ఈవిల్ స్పిరిట్స్ వెళ్ళిపోతాయి, ఇంక అంతే. దేవుడు ఆడుంటే ఉండే అది. సూపర్. పరలోక రాజ్యానికి పరిచయం అయ్యారు. నిత్య జీవానికి వాళ్ళు ఆ రిజిస్టర్ లెక్కబోతుంది. జీవ గ్రంథంలో వాళ్ళ పేరు కూడా రాయబడడానికి నరకం నుంచి వాళ్ళు స్కిప్ అవుతున్నారు మీన్స్ దేవుని చేతిలోకి వస్తా ఉన్నారు, దేవుని ఆధీనంలోనికి వచ్చేసారు వాళ్ళు. అంత మాత్రమే కాదు, వాళ్ళు వింటా ఉన్నప్పుడు ఏం కలిగి ఉంటుంది వాళ్ళకు? మనకు ఒక వచనం ఉంటుంది, వినుట వలన. అది దేని గురించి? అయ్యగారి గురించి ఉందామా, కథల గురించి? క్రీస్తు గురించి. సూపర్. ఏంటంటే దేవుడు అక్కడ చెప్తా ఉంటారు, రాస్తా ఉన్నాడు పౌల్ గారు అనుకుంటా, వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తుని కూర్చున్నదైన విషయాలైతే అప్పుడు ఆ విశ్వాసము మన లోపల కార్యసిద్ధి కలిగజేస్తా ఉంటది. ఆ విశ్వాసంలో మనం బలపడతాం. ఆ కింద ఇంకో వచనం ఏమని చెప్తాదంటే, ఒక్కసారి ఆ తర్వాత అన్న 44 తర్వాత 45, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరా. నీళ్లు కూడా ఆగమోదమైంది. విభ్రాంతి నుండి ఎందుకు మరి విభ్రాంతి నుండి ఉంటారు? ఏమైనా మరి నేను ఇంకా ముగించేస్తాను. నేను ఒక 2-3 ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎస్, ఫస్ట్ టైం విభ్రాంతి, ఆశ్చర్యపోవడం, లేదంటే ఎగ్జాక్ట్ ఏమన్నా చెప్తారా? షాక్ గురవ, షాక్ ఇంకా దానికన్నా ఎగ్జైటెడ్ అంటే సంతోషంతో. ఎస్, అంటే వాళ్ళు అనుకున్నారు మేము దేవునితో ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నాం కాబట్టి మాకు పరిశుద్ధాత్ముడు వచ్చిండు, వీళ్ళకి రావడానికి అనుకున్నారేమో. అట్లా రావడాన్ని చూసి వాళ్ళు విభ్రాంతి నొందిరు. అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ వాజ్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దేవర్ షాక్. అండ్ వాళ్ళలో విశ్వాసం అన్నది ఏమైందంటే బలపడిందని నేను అనుకుంటున్నాను. దేవుని యొక్క కార్యం అక్కడ జరుగుతా ఉన్నప్పుడు ఆల్రెడీ ఉన్న విశ్వాసుల్లో విశ్వాసం బలపడింది. కొత్తవారు దేవునిలోనికి రావడం జరిగింది. నరకం తప్పింపబడ్డది అక్కడ. నేను అర్థం చేసుకునేటువంటి విషయం అది. నిజంగా దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కడైనా మనం కూటంలో కానీ లేకపోతే మన బైబిల్ స్టడీకి వెళ్తున్నప్పుడు విశ్వాసం బలపడుతుందా, ఉన్నది పోతుందా, అది పరీక్ష చేసుకుంటూ నిజంగా విశ్వాసం బలపడాలని వెళ్తున్నామా, నా పాపాలు ఏమన్నా దేవుడు చూపిస్తే అసలు ఒప్పుకుందామని పోతున్నామా, పోవాలి కాబట్టి పోతున్నామా, ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో ఆలోచించుకుందాం. వీళ్ళందరూ అయితే పాపాలు ఒప్పుకోనికి అసలు దేవుడు పరిశుద్ధుడని గ్రహించరు, అసలు దేవుని యొక్క గుణములను యాక్సెప్ట్ చేసిరు. వాళ్ళు మనం దేవుని గుణాలు ఎరిగి తెలుసు కానీ మన జీవితాల్లో చాలాసార్లు ప్రాక్టికల్ గా కలిగి ఉండం వాటిని. అయితే ఇంత సువార్త చెప్పేసి ఇదంతా అయిపోయిన తర్వాత కొంతమందికి బాప్తిస్మం ఇచ్చేసి ఆయన వెళ్తారు. అసలు ఇంత అద్భుతంగా సువార్త చేసినటువంటి వ్యక్తిని అవతల రిసీవ్ చేసుకుంటూ ఎంత ఎక్సైట్మెంట్ గా ఉండాలి. ఈయన కమిటీ మెంబర్స్, ఈయన కోర్ మెంబర్స్ అంటే యోహాన్ గారు, ఇంకొన్న మిగతా యూదులైనటువంటి శిష్యులు ఎట్లా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ ఎలంకి కాలేజ్ లో గాస్పల్ చెప్పొచ్చిండు. 100 మందికి చెప్తే చాలా మంది దేవుణ్ణి అంగీకరించారు. దేవునిలో నడవడానికి ఫెలోషిప్ విషయంలో అన్ని పరిచయాలు చేసుకున్నారు. దే ఆర్ గోయింగ్ టు యాడ్ ఇన్ టు బైబిల్ స్టడీ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ అని తెలిసింది. ఇప్పుడు ప్రశాంత్ వస్తుండే నెక్స్ట్ మన దగ్గరికి ఫెలోషిప్ లో, మీన్స్ ఆ నెక్స్ట్ బైబిల్ స్టడీలో మనం కలిసినాం. ఇప్పుడు ప్రశాంత్ని మనం ఎంత ఎక్సైటెడ్ గా ఎంత గ్రీట్ చేస్తాం. వాట్ ఏ వండర్. ప్రశాంత్ దేవుడు నిన్ను అద్భుతంగా ఎల్ఎంకి కాలేజ్ లో వాడుకుంటూ ఇట్స్ రియల్లీ గ్లోరీ. లేకపోతే అతనికి ఇంకా బూస్టింగ్ ఇస్తాం, తనకి ఇంకా ఆసక్తి పెరిగేటువంటి విషయాలను మాట్లాడతాం. కానీ పేతురు గారికి అట్లాంటివి కలగలే. ఆయన యెరూషలేములోకి తిరిగి వచ్చినాక ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. దేవుని వాక్యం అంగీకరించరని అపోస్తలులను యూదులను యూదంతటను సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసినందుకు వాదం పెట్టుకో. పేతురు మొదటి నుండి అనగా వారికి ఏం పెట్టుకురా ఆయనతోనే? మీరు చెప్పండి తమ్ముడు, ఇది న్యాయమేనా? తమ్ముడు మీరే. కానీ దేవుని ప్రణాళికలు అద్భుతం అట్లే ఉంటాయి. మన ఏంటంటే
వాళ్ళు ఎందుకు వాదం పెట్టుకున్నారు అంటే వాళ్ళలో అప్పటి వరకు ఉన్న ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు లేకపోతే రక్షకుడు యూదుల కోసమే యాక్చువల్ గా ఆ దుప్పటి దింపబడడం అనేది పేతురు గారికి ఒక్కరికి కలిగిన దర్శనం. అది వీళ్ళందరికీ తెలియదు అక్కడ ఏం జరిగిందో. అప్పుడు వాళ్ళు అంటా ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు. కమిటీ మెంబర్ అందరు కూర్చున్నారు అక్కడ. ఏం కోపం ఏంటి? కోపం ఏంటంటే నువ్వు ఏం చేసినావు తెలుసా? మనం ఎంత ప్రత్యేకంగా ఉంటాం అసలు ముట్టం, ఎవరి దగ్గర తినాం అసలు, అన్యుల దగ్గర. నువ్వేంది వాళ్ళతో ఉన్నావంట, వాళ్ళ దగ్గర తిన్నావంట. ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ ముందుగా వచ్చిందంటే మళ్ళీ కనెక్షన్ ఇది ఉండుంటది, వచ్చి ఉంటారు ఎవరు చిన్న చిన్న శిష్యులు ఎవరు ఉండరు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఉంటారు. అట్లా తప్పుగా చెప్పేటోళ్ళు కూడా అక్కడ ఉన్నట్టున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడే కాదు, అప్పట్లో నుంచి ఉండరు. వాళ్ళు ఏంటంటే అట్లా నెగిటివ్ గా చెప్పేసరికి దర్శనం గురించి చెప్పలేరు, కానీ అక్కడ వాళ్ళతో తింటున్నారు అన్న విషయం వీళ్ళకి చెప్పేసరికి వీళ్ళకు మండిపోయింది. ఏంటంటే నువ్వు అసలు యూదులను అపవిత్రులను చేసేటందుకు పోయినావా అన్నట్టుగా కోపంతో చూస్తున్నప్పుడు, నేను ఒకవేళ ఉండుంటే గనక ఇది ఫెలోషిప్, అసలు దేవుని కోసం చెప్పమని చెప్పి దేవుడు చూసుకున్నాక నేను ఇట్లా చెప్పొస్తే నన్ను మీరు మెచ్చుకోవాలో లేకపోతే మెచ్చుకోకుండా అట్టిగా ఉన్నా కానీ బాగుండు, నన్ను తిడితే ఇంకా నేనేడుంటా, నేను వెళ్ళిపోయిటూ ఉన్నాను. నేను ఒకవేళ ఆడుంటే మీరు వద్దు, మీ సాహసం వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయిటూ ఉన్నాను. బట్ పేతురు గారిని చూసినప్పుడు నాకు షాక్ పేతురు గారిని చూసినప్పుడు. ఆయన ఏమంటాడు తెలుసా? అసలు ఆ వర్షంలో 4వ వచనం నుంచి, అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. అసలు ఇది ఇంగ్లీష్ లో ఈ వచనాన్ని ఒకసారి చూసినప్పుడు, తమ్ముడు ఒకసారి చూడవా 4వ వచనం ఇంగ్లీష్ లో. బట్ పీటర్ answered the matter from the beginning and but Peter rehearsed the matter from the beginning and expounded it by the order unto them saying. థ్యాంక్ యూ. పేతురు గారు చాలా ఆర్డర్ గా చెప్తున్నట్టుగా అక్కడ ఉంది. ఆర్డర్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రశాంతత కావాలి మనసులో. ఏమంటారు దాన్ని, జర నిలబడడం. ఒకవేళ మనం అంత తెలుగు భాషలో మాట్లాడిన కుదుర్చుగా ఉండాల, లేకపోతే ఒక నిశ్చల స్థితిలో ఉన్నప్పుడే వీ కెన్ స్పీక్ పాజిటివ్లీ అండ్ ఇన్ ఆర్డర్, ఒక కరెక్ట్ వేలో, ఒక ఆర్డర్లో, ఒకటి తర్వాత 2, 3 అలాగే ఆర్డర్లో రావాలంటే మనకైతే ప్రశాంతంగా ఉండాలా. లేకపోతే ఏ లొల్లి డిస్టర్బెన్స్ ఉండొద్దు, ఫ్యామిలీ లొల్లిలు ఉండొద్దు, ఫైనాన్షియల్ ఉండొద్దు, ఇటు ఫ్యామిలీ ఇటు ఇదా పైసలా దేవుడా అన్నట్టు ఏం లేనప్పుడు నేనైతే లేకపోతే మనమైతే అట్లాంటి విషయాలను ఏంటంటే మాట్లాడతాం ఆర్డర్లో. కానీ పేతురు గారు ఏంటంటే చాలా అద్భుతంగా, నేను ఒక 2 minutes లో క్లోజ్ చేస్తాను. ఏంటంటే అంత ఆర్డర్లో చెప్పడానికంటే ముందు ఆయన ఒకేసారి ఏంటంటే ఆయనకు వచ్చిన మేబీ వచ్చి ఉంటుంది, కోపం వచ్చి ఉంటుంది, కానీ ఆయన అనుకుని ఉండొచ్చు ఇట్లా వీళ్ళకి తెలియదు కదా అన్న ఓపిక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గైడ్ చేసి ఉంటాడు. వీళ్ళకి తెలియదు కదా నీకు కలిగిన దర్శనం అని చెప్పేసి అలా అంత ఆగమాగం ఎవరు గుసగుసలు పెట్టుకుంటూ ఇక పేతురొద్దు మన దాంట్లో సహవాసంలో అనుకుంటురేమో తెలియదు. కానీ అట్లాంటి టైంలో పేతురు గారు ఏంటంటే ఒక ఏంటంటే మంచి ప్రశాంతమైనటువంటి స్టార్టింగ్ పాయింట్ ఇచ్చిండు. ఆర్డర్లు చెప్పుకుంటూ వస్తుండు ఏమేం జరిగిందో, అసలు దేవుడు నాకు ఈ విధంగా దర్శనం ఇచ్చిండు, ఆయన ప్రశుద్ధంగా ఆయన అంగీకరించినటువంటి దేనిని కూడా నేను నిషిద్ధమైన దానిగా అంగీకరింపకూడదిగా ఎంచొద్దని చెప్పి దర్శనం ఇచ్చిండు. వాళ్ళు కూడా దేవుని బిడ్డలైన నాకు దర్శనం ఇచ్చి పంపించిండు. అందుకే నేను వెళ్ళినా, వాళ్ళకి సువార్త చెప్పిన, అక్కడ అనేకులు దేవుని నమ్మిండ్రు అన్నటువంటి విషయాలను ప్రాపర్ వేలో ఒక ఆర్డర్లో చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. ఒక పొలైట్ వేలో, ఒక మర్యాదకరమైనటువంటి ఒరిజినాలిటీ. ఇప్పుడు చాలా విషయాలలో మన కమిటీస్ లో కానీ, చాలా కమిటీ మీటింగ్లలో కానీ, లేకపోతే బయట ఎక్స్టర్నల్ ఆఫీస్ మీటింగ్లలో కానీ ఒరిజినల్ మిస్ అవుతుంది. ఖచ్చితంగా ఒరిజినల్ మిస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మేబీ దాని అవైలబిలిటీ లేకపోవడం వల్ల కావచ్చు. ఒకవేళ మా కంపెనీ కోసమే చెప్పాలంటే ఆల్కోవా అనే ప్రిన్సిపల్ వాడతారు, అట్రిబ్యూటబుల్, లిజిబుల్, కాంటెంపరీనియస్, ఒరిజినల్ అండ్ అక్యురేట్ అని. ఒరిజినల్ అన్నప్పుడు దానికి అక్కడ మీనింగ్ మా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి అరైజ్, వాట్ ఎవర్ ద ప్రింట్ ఈస్ కేమ్ ఫస్ట్ ఏదైతే వచ్చిందో దట్ ఈస్ ఒరిజినల్. దాన్ని జిరాక్స్ చేస్తే అది ఒరిజినల్ కాదు. ఈయన ఏంటంటే వాట్ ఎవర్ ద సీన్ అండ్ వాట్ ఎవర్ ద యాక్షన్స్ వర్ హ్యాపెన్ ఇన్ ద ఆ యొక్క ఇటలీ అనే పట్టణంలో, ఆ యొక్క ప్రాంతంలో, కొర్నేల్ గారి ఫ్యామిలీ ఆ ఏరియాలో వాట్ ఎవర్ వాజ్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ హీఈస్ డెలివరింగ్ హియర్ ఒరిజినల్. ఎలా జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో లేకపోతే అది అన్ని ఎలా చెప్పగలుగుతాడు అనేది ప్రశ్న. మన ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, ఆయన లేకపోతే ఇవన్నీ మాట్లాడలేడు పేతురు గారు కూడా అన్న విషయాలను మనం
అర్థం చేసుకోవాలి ఈ యొక్క ప్యాసేజ్ లో. అప్పుడు ఏంటంటే ఈ కమిటీ మెంబర్స్ అందరికి చెప్తా ఉన్నప్పుడు, ఆయన కోర్ టీమ్ కి అందరికి చెప్తా ఉన్నప్పుడు, ఆ కోర్ టీమ్ లో ఒకరొకరు ప్రశాంత్ లేకపోతే ఒకవేళ అట్లాంటి వాళ్ళు అక్కడ అనిల్ లేకపోతే అట్లాంటి వాళ్ళు ఉండి నిజమే పీటర్ చెప్పింది ఇట్స్ రైట్, రియల్ దేవుడు చాలా అద్భుత కార్యం చేశాడు. మనం ఎదురు చూసాం కానీ అందరి కోసం చేస్తున్నట్టు ఆయన ఉన్నప్పుడు సమస్త జన్మల కోసం అన్నాడు, అందరినీ ప్రేమిస్తున్నా అన్నాడు. అవును కదా, అవును బుద్ధి అవును ఇది నిజమే అన్నట్టుగా ఒక్కొక్కరు అందరంటే దేర్ మైండ్ వాజ్ థింకింగ్ టువర్డ్స్ పాజిటివ్ ఇన్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంలోనికి చాలా ఏంటంటే పాజిటివ్ వేలో చూస్తా ఉన్నారు. అప్పుడు ఒక అద్భుతమైనటువంటి రీతిగా వాళ్ళలో ఒక కార్యం జరుగుతుంది అన్నట్టు. ఒకసారి ఈ ప్యాసేజ్ చివరికి వద్దాం. 18 వర్సెస్లో ఎస్ అమ్మ, 17th నుంచి. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరమును అనుగ్రహించి ఉండగా దేవుని అనుగ్రహించుటకు నేను ఏ పాటు వారిని చెప్పాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచిరి. థ్యాంక్ యూ అన్న. నిజంగా పేతురు గారు ఏం చేశారంటే ఆయన అద్భుత రీతిగా ఆయన తిడుతున్నా కూడా ఆయన ఏం చేశాడంటే వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ వాజ్ హ్యాపెన్ ఇట్స్ దేవుడు జరిగించిందని నేను అడ్డం చెప్పి నేను ఆడికి కొరనేల దగ్గరికి వెళ్లకుండా అక్కడ నేను చేయకుండా ఉండాలంటే నేను దేవునికి అడ్డంగా తిరిగిన ఉన్నాయితానాయా. ఇప్పుడు నేను మీ మాటలు మన సిద్ధాంతాలను ముందట పెట్టుకొని నేను వీటిని గౌరవించి దేవుణ్ణి ఆపుకోవాలన్నా, ఈ సిద్ధాంతాలను పక్కకి చెప్పి దేవుని మాట వినాలన్నా అన్న సిచ్యువేషన్ లో తీసుకొచ్చాడు. ఏంటంటే ఇప్పుడు నేను దేవుని వాక్యము చెప్పమని దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు నేను దేవుని వాక్యాన్ని చెప్పడానికి మనుషులను ఆపుతున్నానా, నాకున్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆపుతున్నానా, నాకున్నటువంటి స్టాండర్డ్ ను నేను ఆపుకుంటున్నానా, లేకపోతే నా స్టాండర్డ్ కోసం దేవుని వాక్యాన్ని ఆపుతున్నానా అన్నది క్వశ్చన్. నా జాబ్ కోసం నేను దేవుని వాక్యాన్ని పక్కకు పెడుతున్నానా, దేవుని యొక్క లోకం కోసం, దేవుని యొక్క రాజ్యం కోసం నా జాబుల్లో నేను కాంప్రమైజ్ అవుతున్నానా? మన జీవితాల్లో చూసుకున్నప్పుడు ఒక్కసారి వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్, జాబ్స్ ఆర్ డిఫరెంట్, మనం వర్క్ చేస్తున్న ప్లేసెస్ డిఫరెంట్. యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ గ్రాడ్యుయేట్ గానీ, యాజ్ ఎ వర్క్ మెన్ గా కానీ, యాజ్ ఎ ఎంప్లాయీగా కానీ నా వర్క్ కోసం నేను బైబిల్ స్టడీని పక్కకు పెడుతున్నానా, లేకపోతే నా వర్క్ కాంప్రమైజ్ అవడం ఎందుకని చెప్పి దేవుని సన్నిధిలో క్వైట్ టైం విషయంలో కాంప్రమైజ్ అవుతా ఉన్నానా, పర్సనల్ బైబిల్ స్టడీ విషయంలో కాంప్రమైజ్ అవుతా ఉన్నానా? ఈజ్ ఇట్ పీస్ఫుల్ టు ద ఐస్ ఆఫ్ గాడ్? అది దేవునికి సమాధానమా, దేవునికి ఇష్టమా మాట? దేవుని విషయంలో కాంప్రమైజ్ అయ్యి నా డ్యూటీ చేసుకోవడం దేవునికి ఇష్టమా? దేవుని విషయంలో నేను పక్కకు పెట్టుకుని నా చదువులోనే నేను ఎక్కువ టైం కేటాయించడం దేవునికి ఇష్టమా? ఎస్, దేవుడు చదువులో మనల్ని ఎక్సెల్ ఉంచాలనుకుంటాడు, బట్ గాడ్ విల్ గివ్ టైం. For the Bible study is separated time. For the PBS is separated. మోర్ టైం ఎక్కడ స్పెండ్ చేస్తా ఉన్నాం అన్నది కూడా ఒక ప్రశ్న. నా అనాలిసిస్, నేను ఎవరిని అనాలిసిస్ చేసి చెప్పట్లేదు కానీ నా అనాలిసిస్ ఈవెన్ టుడే ఆల్సో డ్యూటీ నుంచి వస్తా ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులో చూసా. సడన్ గా నేను బస్సులో ఉండి లెఫ్ట్కి చూసా, మియాపుర ఏరియాలో రాగానే లెఫ్ట్కి చూస్తే వరుస పెట్టి సీట్లు అన్ని ఫుల్ ఉన్నాయన్న. ఇటు సైడ్ కిటికీ సైడ్ ఆ సీట్ల దగ్గర కూర్చున్న సిస్టర్స్ బ్రదర్స్ అందరూ అదేంటో మరి వాళ్ళు మాట్లాడుకొని పెట్టుకున్నట్టు మొత్తం ముఖాలన్నీ ఫోన్ ముందే ఉన్నాయి. నాకు అనిపించింది వాట్ ఏ షాక్. అసలు ఉన్నట్టుండి నేను ఊర్లో ఉన్నప్పుడు మాకు స్మార్ట్ ఫోన్ తెలియదు. నేను సిటీలోకి వచ్చినాక 1.5-2 years నేను తీసుకున్నాను స్మార్ట్ ఫోన్. ఈవెన్ ఒక స్మార్ట్ ఫోన్ మనుషుల దృష్టిని అంతటిని కూడా పక్కకున్న మనిషికి తిప్పట్లేదు. దట్స్ వెరీ ఇంపాక్టింగ్ ఇన్ ద వరల్డ్ అనుకోవచ్చేమో. సాతాను యొక్క విషయంలో చూసినప్పుడు ఫాస్ట్ గా ఇంప్రూవ్మెంట్ చేసింది. వాళ్ళ పక్కనున్న వాళ్ళ అన్నున్నాడో, వాళ్ళ చెల్లి ఉందో, వాళ్ళ మమ్మీ ఉందో, ఎవరున్నారో వాళ్ళు పట్టించుకోవట్లేరు అసలు. మనం ఆ విధంగా ఉండకూడదు. మన డ్యూటీలో కానీ ఎక్కడున్నా కానీ ఫస్ట్ దేవునికి ప్రయారిటీగా. కొర్నేలి గారింటికి వెళ్ళి పేతురు గారు సువార్త చెప్పినట్లు దేవుడు అవకాశం ఇస్తాడు. దెర్ ఇస్ నో డౌట్. నాకు చాలా అనుభవాలు లేకపోవచ్చు కానీ కొన్ని అనుభవాలు నాకున్నాయి. నేను డ్యూటీలో గాస్పెల్ షేర్ చేసుకున్న విషయాలు దేవుడు ఇంటర్ప్రిట్ చేసుకొని మాట్లాడడానికి కొన్ని అవకాశాలు ఇచ్చాడు. కొన్నిసార్లు వాళ్ళు నాలో దేవుడు ఇచ్చిన క్యారెక్టర్స్ ని బట్టి వాళ్ళు అడిగినప్పుడు నేను దేవునిలోనికి పర్సనల్ గా వాళ్ళని డైవర్ట్ చేయగలడానికి, ఆ మాటలను డైవర్ట్ చేయగలడానికి, ఆ కాంటెక్స్ట్ దేవునిలోనికి తీసుకురాగలడానికి దేవుడు సాయం చేసింది. దెర్ ఈస్ నో డౌట్. ఒకవేళ పేతురు గారి వల్ల మనం కూడా ఆయన ఫెలోషిప్ లో ఉంటే, నేను అంత గొప్పని కాదు, నేను అప్పుడప్పుడు ఇంకా చాలా సార్లు నేను మిస్ అవుతూ ఉంటాను. క్వైట్ టైమ్స్ చాలా సార్లు నేను మిస్ అయ్యాను. నాకు చాలా వెల్ ఉన్నది. క్వైట్ టైం చేసుకున్నప్పుడు పర్సనల్ గా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్స్ట్రీమ్ టైం పోతుంది కానీ ఏంటంటే క్వైట్ టైం చేసుకున్న రోజుకు చేసుకున్న రోజుకు నేను చాలా ఎక్స్ట్రీమ్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను.
మరి మీ జీవితాలలో ఉందో లేదో నాకు తెలియదు, దేవునికే తెలుసు. కానీ ఎక్స్ట్రీమ్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను. నేను క్వైట్ టైం చేసుకొని వెళ్ళినప్పుడు నాలో ఉండే ఆ యొక్క పీస్ఫుల్నెస్, లేకపోతే ఆ యొక్క నా వే ఆఫ్ వర్క్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ యాక్టివిటీ, యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను. నేను క్వైట్ టైం చేసుకోకుండా వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నా నాకు తెలుసు. బికాస్ ఆఫ్ నేను దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఆ ఫుడ్ తినకుండా ఇలాగ వచ్చిన విషయం నాకు అర్థమైన చాలా సార్లు నేను పడ్డాను. హెబ్రోన్ చర్చ్లో రుద్రారంలో ఉన్నప్పుడు కంటిన్యూస్ 3 days అబ్జర్వ్ చేశాను. నేను దేవుని వాక్యాన్ని ఇచ్చిపెట్టి నేను ఒకవేళ సైడ్కి ఉంటే కనుక నాకు అర్థమైంది నేను డ్రిఫ్టెడ్ అవే అయిపోతే దేవునికి ఆటోమేటిక్గా సాతాను దూరం చేస్తాడు అనే విషయం. ఈవెన్ నేను చర్చిలో ఉన్న తమ్ముడు, చర్చిలో ఉన్న క్వైట్ టైం అవసరమే. చర్చిలో ఉంటే నేను దేవుని సన్నిధిలో ఉన్న క్వైట్ టైం అవసరం లేదు, వాక్యం అవసరం లేదు అట్లా రాదు. మనం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్నా కూడా మనకు క్వైట్ టైం, ఆయన వాక్యం జీవం ఇచ్చేటువంటి మాటలు అవసరమే. అదే విషయాలను ఇక్కడ షేర్ చేస్తా ఉన్నప్పుడు ఆ లాస్ట్ వర్స్ లో 18వ వచనంలో అద్భుతం జరిగింది. ఏంటి తెలుసా? ఆల్ కేమ్ ఇన్ టు వన్నెస్ హార్ట్. ఆల్ కేమ్ ఇన్ టు వన్నెస్ హార్ట్. ఏంటి తెలుసా? ఓ ఇట్స్ గ్రేట్, దేవునికి మహిమ కలుగును గాక. మేము యూదులమే యేసుక్రీస్తుని అనుకుని పరలోకం పోదాం అనుకున్నాం. బట్ బికాస్ ఆఫ్ దిస్ గాస్పల్, లేకపోతే దేవుని మనస్సు సమస్త జనులకు, అన్య జాతులలో కూడా సువార్త చెప్పడానికి ఇట్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఇది ప్రూవ్ చేయబడ్డది ఇప్పుడు. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు? పేతురుకు థ్యాంక్స్, పేతురు గ్రేట్, పేతురు గుడ్, ఎక్సలెంట్, వండర్ఫుల్, మిరాక్యులస్ పర్సన్ పీటర్ అన్నారు. నో, దేవుని మహిమపరచు. ఇప్పుడున్న మన సమాజంలో చూస్తున్నప్పుడు మనుషులంగా ఎవరికాళ్ళు గప్పలు కొట్టుకోవడం మీన్స్ అప్రిషియేషన్స్. దేవుడు చెప్పిండు ఒకరినొకరు పోడుకోండి. దర్ ఇస్ నో డౌట్ ఇన్ గుడ్ థింగ్స్, బిబ్లికల్ థింగ్స్ పోడుకోవచ్చు. తమ్ముడు యువర్ ప్రేయింగ్ ఎక్సలెంట్, తమ్ముడు యువర్ సింగింగ్ ఎక్సలెంట్, దట్స్ అ బిబ్లికల్ థింగ్స్. బట్ వీళ్ళు ఏం చేసేది తెలుసా? దేవునికి రావాల్సిన మహిమను పేతురుకి ఇవ్వట్లేరు, దేవునికే మహిమ చెల్లిస్తారు. అప్పుడు వాళ్ళలో ఒక మనసు వచ్చి ఉంటుంది, ఏమని? ఒక హృదయం, ఒకే మనసు. ఇప్పుడు పేతురు గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి? ఈ కమిటీ కోర్ టీం ఏం ఆలోచిస్తా ఉంది? వన్నెస్ హార్ట్. యూదులకే కాదు, యూదేతరులకు కూడా మేము దేవుని వాక్యం అవసరము, దేవుడు ఇష్టపడతా ఉండు అన్న విషయము ఒక మనసుతో వాళ్ళకి అర్థమైంది. మనం కూడా ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని తట్టినట్టయితే మన యొక్క పర్సనల్ అప్లికేషన్స్ లో ఎట్లా దేవుడు మాట్లాడిండో దేవునికి తెలుసు, పర్సనల్ గా మీకు తెలుసు. మన యొక్క జీవితంలో మరి ఆ యొక్క వన్నెస్ హార్ట్ కు వచ్చిన అసలు ఈవెన్ బిబ్లికల్ చాలా మంది ఏంటంటే ఒకసారి వాక్యం చెప్తామంటే పర్సనల్ గా వాళ్ళు ఎంత మంచి ప్రీచర్ కానీ ఆయన చెప్తా ఉన్నప్పుడు కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారంట నెక్స్ట్ వర్డ్ ఇది వస్తుందేమో. యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. గాడ్ ఏం మాట్లాడతాడో దాన్ని మనం రిసీవ్ చేసుకోవడానికి తయారు ఉండాలి. కొర్నేలి గారి దగ్గర ఉన్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎట్లా సిద్ధపడ్డారు అట్లాంటి విషయాలలో. అంత మాత్రమే కాదు కానీ అవతల మాట్లాడేటువంటి దేవుని సేవకుని డినై చేసి మాట్లాడకూడదు. తీర్పు తీర్చేవాడు ఎవడు? అసలు దేవుని సంఘాన్ని, దేవుని చర్చిని, దేవుని సేవకుని తీర్పు తీర్చడానికి వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు టాక్ అగెనిస్ట్ టు ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. కానీ వాళ్ళ కోసం ప్రేయర్ చేసేటువంటి వాళ్ళ లెక్క, ఈ సిద్ధపడ్డటువంటి కొర్నేలి గారి దగ్గర ఉన్న వ్యక్తుల లెక్క, లేకపోతే డిఫరెంట్ ఆర్ట్స్ తో ఉన్నటువంటి మనుషుల మధ్యలో ఈవెన్ వాళ్ళు దేవుని చూసిన వాళ్ళు అయితే వాళ్ళకు ఒక్క మనసు లేదు. కాబట్టి వాళ్ళు ఏంటి? పేతురుతో జగడమవడానికి లేకపోతే ఆ వాదన పెట్టుకోనికి దిగిరు. బట్ మనమైతే ఆ వాదనలలో ఉండకుండా దేవుడు వాళ్ళలో నుంచి మనకు ఒక మాదిరిని చూపించడం, అది నిజంగా దేవుని యొక్క అద్భుత రీతిగా మనల్ని దర్శిస్తా ఉన్నప్పుడు మరి దేవుణ్ణి మనం ఏ విషయాలు మాట్లాడాడు మరి ఆ విషయాలను ఒప్పుకొని ఒక ప్రేయర్ని ఎవరైనా లీడ్ చేయాలని అప్పు చెప్తాను. థ్యాంక్ యూ.